నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. 15,000 కోట్ల టర్నోవర్ ఉన్న మైనింగ్ స్కూల్స్ కు విద్యా వాలంటీర్లకు మినరల్ ఫండ్ నుండి జీతాల కోసం ఎదురుచూపులు. నాడు ఆబ్రకం వెలికితీతతో 1950లో మైకా కార్మికుల పిల్లల కోసం స్కూల్స్ కార్మికుల కోసం ఆసుపత్రులను నెలకొల్పారని ఏఎస్ఏ విద్యార్థి సంఘం జాతీయ నాయకులు షఫీహరన్ అన్నారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని దేశంలోనే ఏకైక కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మైకా మైన్స్ లేబర్ వెల్ఫేర్ ఫండ్ స్కూల్స్ లో 13 మంది టీచింగ్ స్టాఫ్ కు గాను కేవలం 4 మాత్రమే మిగతా 3 విద్యా వాలంటీర్లు మైనింగ్ మినరల్ ఫండ్ కోసం ఎదురు చూస్తూ మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎస్ఏ విద్యార్థి సంఘం జాతీయ నాయకులు షేక్ షఫీహరన్ మాట్లాడుతూ ప్రతి ఏటా మైనింగ్ మినరల్ ఫండ్ కోసం పాలక ప్రభుత్వాన్ని అడ్డుకునే పరిస్థితులకు దిగజారమని ఆవేదన వ్యక్తం చేశారు. వందల కోట్ల రూపాయలు ఆబ్రకం, ఫల్స్ఫార్, క్వాడ్స్, వర్మికులెట్, చిప్స్ రాళ్లకు డిమాండ్ ఉండి ప్రభుత్వం ఆదాయం వస్తున్నా సీత కన్ను వేయటం ఏంటని మీడియా ద్వారా నిలదీశారు. విద్యా వాలంటీర్లు విద్యార్థులు మైనింగ్ మినరల్ ఫండ్ ఇప్పించి ఈ స్కూల్ వాలంటీర్లకు జీతాలు ఇప్పించాలని కోరారు. నమస్కారం, నా పేరు సర్దార్ షఫీహరన్. ఏఐఎస్ విద్యార్థి సంఘం జాతీయ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో ఒక పాఠశాల 70 సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ అందరూ మైకా కార్మికుల పిల్లలు చదువుతున్నారు. అంతకుముందు మైనింగ్ బాగున్నప్పుడు కేవలం మైకా మాత్రమే పోయేటప్పుడు ఇక్కడ మైనింగ్ స్కూల్ హాస్పిటల్ పెట్టారు. కానీ ఈరోజు మైకా ఒకటే కాదు, క్వాడ్జు, పల్స్పరు, వర్మికులైటు, అబ్రకము, తర్వాత అక్కడ ఉన్నటువంటి చిప్స్ కూడా కోట్ల రూపాయలు వెళ్తూ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మైకా స్కూల్ మాత్రం చాలా నిర్వీర్యంగా ఉంది. ఇక్కడ 4 టీచర్లు ఉన్నారు, 13 మంది ఉండాల్సి ఉంటే. కానీ గతంలో విద్యార్థి సంఘం నాయకులని, మీడియా వాళ్ళని అందరం కలిసి కలెక్టర్ గారిని విన్నవించుకుంటే కొంతమంది రాజకీయ నాయకులు కూడా కలిసి ఇక్కడ 4 టీచర్ని మినరల్ ఫండ్ నుంచి అపాయింట్మెంట్ చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మైకా మాత్రం 15,000 కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతున్నా 100 కోట్ల రూపాయల మినరల్ ఫండ్ కలెక్టర్ గారి చేతిలో ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి విద్యా వాలంటరీ మేడం గారికి 9 నెలల నుంచి జీతాలు లేవు. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఒక కుటుంబం ఉంది, వాళ్ళకి పోషణ ఉందని చెప్పి ఒక గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము మనులు మాణిక్యాలు అడగల, వాళ్ళు స్వతహాగా స్వచ్ఛందంగా 9 నెలల నుంచి వాళ్ళు కడుపు కూడా మార్చుకొని పిల్లలకి చెప్తున్నారంటే వీళ్ళు కార్మికుల పిల్లలు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారనే సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏమాత్రం తగదు. నేనే కలెక్టర్ ఆఫీస్కి 10 సార్లు వెళ్ళాను. ఈరోజు టీడీపీ నాయకుల్ని, వైసీపీ నాయకుల చుట్టూ నేను తిరుగుతూనే ఉన్నాను. మీకు దయచేసి మా యొక్క గోడు ఏంటంటే రాజకీయాలను పక్కన పెట్టి ఈ యొక్క మైనింగ్ స్కూల్కి మీరు జోబీలో డబ్బులే ఇవ్వద్దు. అక్కడ ఉన్నటువంటి 100 కోట్ల మినరల్ ఫండ్నే ఇప్పించాల్సిందిగా మేము మరీ కోరుకుంటూ ఈ సంవత్సరం 5% ఇప్పిస్తే రేపు సంవత్సరం నుంచి 20% ఈ యొక్క మైనింగ్ స్కూల్కి కల్చర్లో తలుపూర్లో ఇప్పించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇక్కడ హాస్పిటల్ కూడా ఉంది. యాజ్ ఏ నామ్స్ ప్రకారం మైకా కార్మికులు పనిచేసే దగ్గర స్కూలు, హాస్పిటల్ ఉండాలి వాళ్ళ పిల్లలకి. వాళ్ళకి ఇట్లాంటి నామ్స్ ఏం లేదు. ఎక్కడ రాయి దొరికితే అక్కడ దోచుకొని పోవడం, ఎక్కడ భూములు ఉంటే అక్కడ తవ్వేయడం, ఒకరి మీద ఒకరు చేయడం. మొన్న కూడా ఒక తలుపూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సిద్ధలయ్య కొండ అంటారు, దాన్ని తవ్వేయడం. మా కల్చర్లో సిద్ధలయ్య కొండ ఉంది, దానికి మైనింగ్ లీజులు వేయడం. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏమైపోవాలి, బ్లాస్టింగ్ రాయలు తగిలి చనిపోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు మా గోడు ఒకటి, విద్యార్థి సంఘం నాయకులుగా మా సబ్జెక్ట్ చెప్పేది ఏంటంటే మేము చూస్తున్నాం అనుకుంటే మేమేమి క్యాబేజీ ఫ్లవర్స్ పెట్టుకోలేదు. ఒక విద్యార్థి సంఘం నాయకులు రోజుకి 1000 మంది కూలీలను, 1000 మంది టీచర్లతో మాట్లాడుతున్నాం. ఒకటే చెప్తున్నాం, ఇట్లాంటి ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి మైకా మైన్ స్కూలు దయనీయ స్థితిలో ఉంది. దీనికి మినరల్ ఫండ్ ఇప్పించండి, ఆ టీచర్లకి మంచి సలహా ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేయండి, జీతాలు వెంటనే వేయండి అని మేము చెప్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి అయినా సరే రామ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే ఆయన సంస్థలో ఉన్నటువంటి ఏ మినిస్టర్ గారైనా సరే వెంటనే మైకా మైన్ స్కూల్కి జీతాలు వీళ్ళకి ఇప్పించండి. మీరు నిమ్మకి నీరెత్తినట్టు ఉంటే మేము మొన్న కూడా మన మండల ఎంపీపీ యొక్క అధికారంలో ఉన్నటువంటి మన్నారపు రవి గారిని నేను మన కల్చర్ సచివాలయంలో కలిసా. సార్ గారికి అర్ధగంట నేను వివరించా. మా కల్చర్లో ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా ఉన్నారు. ఇక్కడ దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, మినరల్ ఫండ్ అంటే తెలియదు, రాళ్ళు దోచుకొని పోవడం తెలుసు. మినరల్ ఫండ్ నుంచి స్కూల్, హాస్పిటల్ని బాగు చేయండి అని చెప్పి అర్ధగంట నేను విద్యార్థి సంఘం నాయకులకు చెప్తే వాళ్ళకి బుర్రకి ఎక్కల. ఇదే విషయాన్ని రామ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి ఈ యొక్క స్కూల్ యాజమాన్యంతో మేము చేర్చడం జరిగింది. కానీ మా యొక్క గోడు ఒకటి ఏంటంటే మీరు మైకాని మినరల్ తవ్వుకొని పోవడమే తెలుసు, కానీ మీకు పిల్లలు చదువుతున్నారు,
ఒక హాస్పిటల్, ఒక స్కూల్ ఉంది ఇక్కడ. స్కూల్ ఎందుకు ఈ విధంగా పిల్లలు చదువుతుంటే వీళ్ళకి జీతాలు లేవు అనే విషయం మీరు తీసుకొని రారా అనేది మా యొక్క విద్యార్థి సంఘం నుంచి మేము కోరుకుంటున్నాం. ఫైనల్గా ఒకటైతే మేము తెలియజేస్తున్నాం, టీడీపీ నాయకులకైనా వైసీపీ నాయకులకైనా కల్చర్లో ఉన్నటువంటి మైకా స్కూలు ఒకటే ఉంది ఇండియాలో. ఈ మైకా స్కూల్లో వందలాది మంది కార్మికుల పిల్లలు, వేలాది మంది కార్మికుల పిల్లలు చదువుతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మైకా కార్మికులందరికీ కూడా ఓట్లు ఉన్నాయి, కానీ ఇక్కడ టీచర్లు లేరు. టీచర్లు పెట్టించిన దానికి వాళ్ళకి జీతాలు లేవు. వెంటనే మీరు ఈ సంవత్సరం నుంచి జీతాలు వేపిస్తారా, లేదా మీకు ఎలక్షన్లో ఒక మంచి సినిమా చూపిమంటారా అని చెప్పి విద్యార్థి సంఘం నాయకులుగా వైసీపీ నాయకులకి, టీడీపీ నాయకులకి దయా హృదయంతో రిక్వెస్ట్గా మేము ప్రార్థిస్తూ ఉన్నాము. గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారికి నమస్కారాలు. నా పేరు కే మాధవి. నేను గత 5 సంవత్సరాలుగా MMLW హై స్కూల్ కలిషడ్ నందు ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ మైకా వర్క్కి వెళ్ళేటువంటి తల్లిదండ్రులు కలిగిన వాళ్ళు. మాకు పోయిన సంవత్సరం DMF ఫండ్ నుంచి శాలరీస్ ఇప్పించడం జరిగింది. అది గౌరవనీయులైనటువంటి కాకాన గోవర్ధన్ రెడ్డి గారు, MP గారు అయినటువంటి గురుమూర్తి గారు, అలాగే కలెక్టర్ గారి సహాయంతో DMF మెంటల్ ఫండ్ నుంచి శాలరీస్ ఇప్పించడం జరిగింది. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా DMF ఫండ్ నుంచి శాలరీస్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. మాకు ఈ సంవత్సరం గత 9 నెలలుగా శాలరీస్ రావడం లేదు. కాబట్టి ఈ సంవత్సరం రామ్కుమార్ రెడ్డి గారి సహాయంతో మరియు గనుల శాఖ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సహాయంతో డిస్ట్రిక్ట్ మెంటల్ ఫండ్ నుంచి మేము సహాయం కోరే శాలరీస్ ఇప్పించవలసిందిగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులైనటువంటి SK షఫీ హరణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మాకు డిస్ట్రిక్ట్ మెంటల్ ఫండ్ నుంచి శాలరీస్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. కలెక్టర్ గారికి నమస్కారం. నా పేరు టీ అరుణ. నేను సోషల్ టీచర్గా MMLW హై స్కూల్ కలిషడ్ నందు స్కూల్ పనిచేస్తున్నాను గత 5 సంవత్సరాలుగా. లాస్ట్ ఇయర్ మాకు DMF ఫండ్ ద్వారా శాలరీస్ ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి సహాయంతో, అలాగే కలెక్టర్ గురుమూర్తి MP గారి సహాయంతో ఇచ్చారు. ఈ సంవత్సరము 9 నెలల నుంచి ఇవ్వడం లేదు శాలరీ. మా కుటుంబం కోసం చాలా కష్టంగా ఉంది. పేద పిల్లల కోసం ఈ స్కూల్కి వస్తున్నాం, శాలరీ వస్తుందనే ఆశతో ఈ సంవత్సరం కూడా ఇప్పించవలసిందిగా కోరుచున్నాము. వెంకటగిరి ఇన్ఛార్జ్ అయినటువంటి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. సార్ హెల్ప్ చేస్తామని చెప్పారు. గనుల శాఖ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇంటిమేషన్ చేశారు. అది తొందరగా ఇప్పిస్తామని చెప్పారు. కలెక్టర్ గారు మాకు శాంక్షన్ చేయవలసిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు మదన్ కుమార్. నేను కలిచేడు MMLW హై స్కూల్లో చదువుతున్నాను. ఇంకా మా టీచర్స్కి మినరల్ ఫండ్ కానీ ఏవి అసలు జీతాలు కూడా పడట్లేదు. దాని గురించి అందరూ చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. నమస్తే సార్, నేను MMLW హై స్కూల్ కల్చర్ స్కూల్లో చదువుకుంటున్నాను. 9th క్లాస్ చదువుకుంటున్నాను. మాకు మేడమ్స్ వాళ్ళు చాలా నీట్గా అన్నీ అర్థమయ్యేలాగా లెసన్స్ చెప్తున్నారు. వాళ్ళకి తొందరగా జీతాలు రావట్లేదు, అవి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు ఇక్కడే మైన్స్లో పనిచేస్తున్నారు. వాళ్ళకి మినరల్ ఫండ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. సార్, నా పేరు జి తేజశ్రీ. నేను MMLW హై స్కూల్లో చదువుతున్నాను. మా నాన్న వాళ్ళు మైకా మైన్లో పనిచేస్తున్నారు. గత కొన్ని నెలలుగా మా మేడం వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు. జీతాలు ఇవ్వమని కోరుకుంటున్నాను.